పెదరావూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో 2002-2003 సంవత్సరంలో 10వ తరగతి చదివిన విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఉదయం సందడిగా జరిగింది. ఆనాడు చదువులు బడిలో పొందిన అనుభవాలు, జ్ఞాపకాలు, మధుర స్మృతుల్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడంతో పాటు గురువుల్ని సత్కరించుకున్నారు. విద్యార్థిగా చదువుకున్న బడి, చదువు చెప్పిన ఉపాధ్యాయులు, స్నేహితుడైన తోటి విద్యార్థి, ఆనాటి జ్ఞాపకాలు జీవితంలో మిగిలిపోయిన మధుర స్మృతులను పెరిగి పెద్దవారైన ఆ విద్యార్థులు కలిసి చేసుకున్న సంబరం వారికి చదువు చెప్పిన ఉపాధ్యాయులకు కొండంత సంతోషం కలిగించింది. తెనాలి మండలం పెదరావూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో 2002-2003 సంవత్సరానికి చెందిన 10వ తరగతి విద్యార్థులు ఆదివారం హైస్కూల్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 20 సంవత్సరాల క్రితం స్కూల్ని విడిచి వెళ్లిన ఆ విద్యార్థులు ఉన్నత చదువులు చదివి గృహిణులుగా, వ్యాపారస్తులుగా, ఉద్యోగులుగా తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. తమ చిన్ననాటి స్కూల్ డేస్ని గుర్తు చేసుకుని ఆనాటి తీపి జ్ఞాపకాలు, ఆనాటి రోజులు మరలా తమ ముందుకు తెచ్చుకుని సంతోషాలు సందడి చేసిన ఆ విద్యార్థులు తమ విద్యార్థుల కలయిక ప్రతి సంవత్సరం కొనసాగాలని, తమ జీవితాల్లో ఒక మధురమైన గుర్తుగా ఉండిపోవాలని కోరుకునే ఆ విద్యార్థులు నేటి తమ పిల్లలకు ఆనాటి ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య ఉన్న సంబంధం, ఉపాధ్యాయులు చెప్పిన విద్యాబోధన, విద్యార్థులు ఉపాధ్యాయులు పట్ల ఉన్నటువంటి సద్గురు భావన తెలియచేసి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతామని ఆ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పేర్కొంది. వృత్తిరీత్యా దూర ప్రాంతాల్లో ఉన్న పూర్వ విద్యార్థులు సైతం ఈ ఆత్మీయ సమ్మేళనానికి వచ్చి తమ జ్ఞాపకాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా వారికి చదువు చెప్పిన గురువులు తల్లం వెంకట సుబ్బారావు, కొడాలి రాజలక్ష్మి, పమిడిముక్కల వరలక్ష్మి, షేక్ అబ్దుల్ సత్తార్, వరికోటి శ్రీనివాసరావులను ఘనంగా సత్కరించుకున్నారు. వాళ్ళందరూ కూడా వారి కుటుంబ సభ్యులతో ఇక్కడ రావడం చాలా సంతోషం. 20 సంవత్సరాల తర్వాత కలుసుకొని ఈ పాఠశాలలో మరి గతంలో వారు విద్యార్థి దశలో ఉన్నటువంటి సమయంలో గడిచినటువంటి గత స్మృతులను తలుచుకుంటూ, అలాగే ఉపాధ్యాయులు వాళ్ళని ఏ విధంగా దండించేవాళ్ళు, ఏ విధంగా బోధించేవాళ్ళు, విద్యార్థులు ఉపాధ్యాయులతో ఎలా ఉండేవాళ్ళు, ఉపాధ్యాయులు విద్యార్థులతో ఎలా ఉండేవారు అని తెలియజేస్తూ ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో గతంలో ఉన్నటువంటి విద్యా బోధనకి ఇప్పుడు వాళ్ళ పిల్లలు చదువుకున్నటువంటి పాఠశాలలో ఉన్నటువంటి విద్యా బోధనలో ఉన్నటువంటి తేడాలను తెలియజేసి మరి వాళ్ళ పిల్లలను కూడా చక్కని భావిపౌరులుగా తీర్చిదిద్దామనేటువంటి దృఢ సంకల్పంతో వారు మాట్లాడడం జరిగింది. ఇది చాలా సంతోషకరం. అందరూ కూడా మరి ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని అందరిని ఆహ్వానించారు. వారందరూ కూడా మా దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులు, వారందరూ మంచి స్థాయిలో ఉన్నందుకు మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. వారి గురువుల పట్ల వారికి ఉన్నటువంటి గౌరవభావాన్ని, పూజ్యభావాన్ని వ్యక్తీకరించుకున్నారు. వాళ్ళందరూ కూడా కొంతమంది మంచి ఉద్యోగాల్లోనూ, వ్యాపార రంగాల్లోనూ రాణిస్తూ ఉన్నారు. వాళ్ళ విధంగా మంచి స్థాయిలో ఉండడం మాకెంతో ఆనందదాయకం. మేమందరం పూర్వ విద్యార్థులు ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం. 21 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 22వ సంవత్సరం జరుగుతూ ఉండగా మేము ఇంతమంది మా టీచర్స్ని, మా ఫ్రెండ్స్ని అందరినీ కలగటం చాలా సంతోషంగా ఉంది. మా స్కూల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఎన్నో విజయాలు సాధించారు. చాలామంది చాలా విధాలుగా, అన్ని విధాలుగా మంచి స్థితిలో ఉన్నారు. అలానే ఇంకా ఉండాలని కోరుకుంటున్నాను.